హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 22 జూలై కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. వాట్ మైల్ స్టోన్ డిడ్ సెనెగల్ అచీవ్ ఇన్ జూలై 2025? 2025 జూలైలో సెనెగల్ ఏ ప్రజారోగ్య ఘనతను సాధించింది అంటే ఎలిమినేషన్ ఆఫ్ ట్రకోమా యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. ట్రకోమాను ప్రజారోగ్య సమస్యగా తొలగించడం. ఎప్పుడు ప్రకటించారు అంటే జూలై 15న ప్రకటించారు. ఎవరు ప్రకటించారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది. ఏ బ్యాక్టీరియాల వల్ల కలిగేటువంటి వ్యాధి ఇది అంటే కెలామిడియా ట్రకోమాటిస్. ఇది ఒక కంటి వ్యాధి అండి. ఒకవేళ కనుక చికిత్స అందించకపోతే అంధత్వం రావడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది దేని ద్వారా వ్యాపిస్తుంది అంటే కాంటాక్ట్స్ ద్వారా, మలిన వస్తువుల ద్వారా, అదేవిధంగా ఈగల ద్వారా ఇది వ్యాప్తి జరుగుతుంది. సెనెగల్ శుభ్రమైనటువంటి నీరు, పరిశుభ్రత, శస్త్రచికిత్సలు, యాంటీబయాటిక్స్ వంటి వాటిలో ప్రణాళికతో విజయాన్ని సాధించడం జరిగింది. ఈ ఘనత సెనెగల్ను ప్రపంచంలోనే 25వ దేశం మరియు ఆఫ్రికాలో 9వ దేశంగా ట్రకోమాను నిర్మూలించిన దేశంగా ప్రకటించడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ ఒకటి లాస్ట్ టైం జరిగింది కదండి, గ్రూప్ 2 ఏపీఎస్సీ గ్రూప్ 2, అందులో ప్రిలిమ్స్లో అడిగారండి. ఈ క్వశ్చన్ కాదు, ఇలాంటి క్వశ్చనే అడిగారు. మనం ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు అని చూసుకుంటూ ఫ్యూచర్లో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి అడిగారు కాబట్టి అలాంటి క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏ కంట్రీ అండి రిమూవ్ చేసింది, అది ఎరాడికేట్ చేసింది అంటే సెనెగల్. Which group did the United States designated as a foreign terrorist organization and specially designated global terrorist in July 2025? 2025 జూలైలో అమెరికా ఏ సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థ మరియు ప్రత్యేకంగా గుర్తించబడిన ప్రపంచ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది? ఏ సంస్థను ప్రకటించింది అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి గ్రూప్ని టెర్రరిస్ట్ గ్రూప్గా ప్రకటించింది అనమాట. విదేశీ ఉగ్రవాద సంస్థగా ఎవరు ప్రకటించారు? అమెరికా ప్రకటించింది. ఎందుకు అంటే ఈ సంస్థ అనేటువంటిది పాకిస్తాన్కి చెందినటువంటి లష్కరే తోయిబాకు అనుబంధంగా భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ గ్రూప్ అనేటువంటిది భారతదేశంలో ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగినటువంటి దాడికి ఎంతమంది అంటే మన భారతీయులు 26 మంది చనిపోవడం జరిగింది. ఆ బాధ్యతను ఎవరు తీసుకున్నారు అంటే ది టెర్రరిస్ట్ ఫ్రంట్ గ్రూప్ అనేటువంటిది బాధ్యతను వహించడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో భద్రతా దళాలపై మరికొన్ని దాడులకు కూడా వీరు బాధ్యత వహించడం జరిగింది. సో అంతేకాకుండా భారత్ అమెరికా ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని ప్రోత్సహిస్తూ అమెరికా ఏ సంస్థను ద రెసిస్టెంట్ ఫ్రంట్ గ్రూప్ ను ఉగ్రవాద అంటే గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూప్ గా ప్రకటించడం జరిగింది. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇంకో విధంగా కూడా అడగచ్చండి క్వశ్చన్ని. ద రెసిస్టెంట్ ఫ్రంట్ గ్రూప్ ని ఇటీవల ఏ దేశం విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది అంటే అమెరికా. What is the name of the Odisha government initiative launched in July 2025 for the safety and empowerment of girls in higher education? 2025 జూలైలో ఒడిశా ప్రభుత్వం కళాశాలలో విద్యార్థినుల యొక్క భద్రత మరియు సాధికారత కోసం ప్రారంభించినటువంటి పథకం ఏది అంటే శక్తిశ్రీ పథకం అండి. ఏ రాష్ట్రం దీన్ని ప్రారంభించింది? ఒడిశా రాష్ట్రం దీన్ని ప్రారంభించింది. సో ఒడిశా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలలలో విద్యార్థినుల యొక్క భద్రత మరియు సాధికారతపై దృష్టిని సారిస్తుంది. ఎందుకు దీన్ని మెయిన్ అంటే ఇటీవల అక్కడ ఆ రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి ఆత్మహత్యలు కానీ లైంగిక వేధింపులు కానీ ఘటన నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎన్ని విశ్వవిద్యాలయాలు అంటే 16 యూనివర్సిటీస్లో 730 కళాశాలలలో శక్తిశ్రీ ఎంపవర్మెంట్ సెల్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ఒక విద్యార్థిని ఒక లీడర్గా శక్తిశ్రీ సాధిగా మరియు ఒక ఉపాధ్యాయుడు శక్తిశ్రీ కోఆర్డినేటర్గా ఉంటారు. సో ప్రతి 3 నెలలకు ఒకసారి శక్తి అపాస్ అంటే గౌరవనీయ మహిళా ఉద్యోగులు అంటే హై పొజిషన్లో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు కళాశాలలకు వెళ్ళి విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. 6 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఆత్మరక్షణ, చట్టపరమైన హక్కులు, మానసిక ఆరోగ్యం, డిజిటల్ భద్రత అనేటి అంశాలు
అమ్మాయిలకు నేర్పించడం జరుగుతుంది. శక్తిశ్రీ యాప్ ద్వారా ఫిర్యాదులు, SOS అలర్ట్స్, టెలిమానస్, మానసిక సహాయం మరియు అంతర్గత కమిటీల సమాచారం కూడా అందుబాటులోనికి తేవనుంది. ఏ గవర్నమెంట్ అని? ఒడిస్సా గవర్నమెంట్. పథకం పేరు శక్తిశ్రీ. Which institute was inaugurated in Mumbai on July 18, 2025 as India's first campus for క్రియేటివ్ టెక్నాలజీ మోడల్ ఇన్ IITs అండ్ IIMs? 2025 జూలై 18న IITలు మరియు IIMల నమూనాలో భారతదేశపు తొలి సృజనాత్మక సాంకేతిక విద్యా సంస్థగా ముంబైలో ప్రారంభించిన సంస్థ ఏది అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ. ఎప్పుడు ప్రారంభించారు? జూలై 18 ప్రారంభించారు. ఎక్కడ? ముంబైలోని నేషనల్ ఫిల్మ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? కేంద్ర సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు ప్రారంభించారు. అంతేకాకుండా దీనికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారండి. సో ఈ IICT అనేటువంటి, IICT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ అనేటువంటిది అనిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీల కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి భారతదేశపు తొలి క్యాంపస్. అందుకే ఇది ఇంత ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఇది IITలు మరియు IIMలు తరహాలో అభివృద్ధి చేయబడింది. ఆధునిక మీడియా ల్యాబ్స్, అనిమేషన్ శిక్షణా కేంద్రాలు, పోస్ట్ ప్రొడక్షన్ షూట్స్ సెప్టెంబర్ 2020 స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నా అంటే సెప్టెంబర్ 2025లో 300 మంది విద్యార్థులతో ఈ ఇన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి ఎవరు సహాయం చేస్తున్నారు అంటే, భాగస్వామ్యం వహిస్తున్నారు అంటే గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, అడోబ్, యూట్యూబ్, జియోస్టార్ వంటి సంస్థలతో భాగస్వామ్యం. మరియు అంతేకాకుండా ఇంపార్టెంట్ యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ యార్కోతో MOUను చేసుకోవడం జరిగింది. ఈ IICT అనేటువంటిది భారతదేశంలో సృజనాత్మకత, సాంకేతికత మరియు కాంటెంట్ ఆవిష్కరణ కేంద్రంగా మారి లక్ష్యంగా ప్రారంభం అవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విచ్ ఇండియన్ స్టేట్ హోస్టెడ్ ఇట్స్ ఫస్ట్ ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ ఆన్ జూలై 19, 2025? 2025 జూలై 19న భారతదేశపు తొలి ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ను ఏ రాష్ట్రం నిర్వహించింది అంటే బీహార్ నిర్వహించిందండి. ఎప్పుడు? జూలై 19. ఎక్కడ? పాట్నాలోని పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 400 మందికి పైగా అథ్లెట్లు పాల్గొననున్నారు. ఈ క్రీడా కార్యక్రమం బీహార్ రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి క్రీడా సంస్కృతికి ప్రాధాన్యతను వహించనుంది. Near which celestial object did IISc researchers detect circularly polarized radio emission in July 2025? 2025 జూలైలో IISc పరిశోధకులు వలయాకార ధృవీకరణ లక్షణాలు ఉన్నటువంటి రేడియో వికరణాలను ఏ ఖగోళ వస్తువుకు సమీపంలో గుర్తించారు అంటే IRAS 181622048 అని. ఎవరు దీన్ని కనుక్కున్నారు? తిరువనంతపురంలోని IISc అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు కనుక్కున్నారు అనమాట. ఇది ఏంటి అంటే ఈ IRAS 181622048 అనేటువంటిది ఒక భారీ యువ ఖగోళ నక్షత్రం అనమాట. దీని చుట్టూ ఏముంది అంటే, ఈ నక్షత్రం చుట్టూ వలయాకార ధృవీకరణ లక్షణాలతో కూడినటువంటి రేడియో వికిరణాలు అనేటువంటివి గుర్తించారనమాట. ఈ తరంగాలు ఏవి? వలయాకార ధృవీకరణ తరంగాలు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేటువంటివి నక్షత్రం ఏర్పాటులో జరిగేటువంటి శక్తివంతమైన ప్రక్రియలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఈ ఆవిష్కరణ IISc యొక్క ఖగోళ పరిశోధన పురోగతిని సూచిస్తుంది మరియు నక్షత్ర జనన విధానాలపై కూడా అవగాహనను పెంచుతుంది. ఎవరు కనుక్కున్నారు? తిరువనంతపురంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. Which solar power project inaugurated in Rajasthan in July 2025 contributes to nearly 70% of the state renewable energy capacity? 2025 జూలైలో ప్రారంభమైనటువంటి రాజస్థాన్లో దాదాపు 70% పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యానికి దోహదపడుతున్నటువంటి సోలార్ ప్రాజెక్ట్ ఏమిటి అంటే గోర్బియా సోలార్ పవర్ ప్రాజెక్ట్.
దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే జెలెస్ట్రా ఇండియా అనేటువంటిది అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు దీన్ని ప్రారంభించారండి. ఇది ఎంత సామర్థ్యాన్ని కలిగింది అంటే 435 మెగా వాట్ల సామర్థ్యం కలిగి ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఎన్ని వేల ఎకరాలు అంటే 1250 ఎకరాల్లో 8 నెలల లోపే దీనిని నిర్మించడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఒక MOU జరిగింది అనమాట, ఒప్పందం జరిగింది. ఎవరెవరికి? SECI అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియాతో గోర్బియా సోలార్ పవర్ ప్లాంట్ కు 25 years పవర్ పర్చేస్ ఒప్పందం జరగడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ సంవత్సరానికి 755 గిగావాట్ల గంటల క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. ఇది సుమారు 1.28 లక్షల గృహాలకు విద్యుత్ అందించగలదు. ప్రతి సంవత్సరం సుమారుగా 7.05 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాజస్థాన్ విద్యుత్ సామర్థ్యంలో దాదాపుగా 70% భాగం పునరుత్పాదక వనరులకు లభిస్తుంది. క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చండి. ఇటీవల గోర్బియా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది అంటే జెలెస్ట్రా ఇండియా అనేటువంటిది అభివృద్ధి చేసింది. ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. అది ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే రాజస్థాన్ రాష్ట్రంలో. సో క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు. మనం 360 యాంగిల్లో క్వశ్చన్ ని చదివి పెట్టుకోవాలి. What is the name of the newly discovered Crustose lichen species in Western Ghats of India? ఇది ఇండియాలోని వెస్టర్న్ ఘాట్స్ లో ఇటీవల కనుగొన్న క్రస్టోస్ లైకెన్ జాతి పేరు ఏమిటి అంటే అలోగ్రాఫా ఇఫిసెసో రెడికా అండి. ఇది ఏ జాతికి చెందింది అంటే క్రస్టరోస్ అనేటువంటి లైకెన్ జాతికి చెందింది. ఇది ఎక్కడ కనుక్కున్నారు? వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో దీన్ని కనుక్కోవడం జరిగింది. ఎవరు కనుక్కున్నారు అంటే మ్యాక్స్ అగార్క్ పరిశోధన సంస్థ పూణేకి చెందిందండి. ఎవరు సహాయంతో కనుక్కున్నారంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ మద్దతుతో దీన్ని కనుక్కోవడం జరిగింది. Which location in India will host the Asian Surfing Championship in August 2025? 2025 ఆగస్టులో ఆసియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించబోయేటువంటి భారతదేశంలో ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు అని అడుగుతుంది. ఇక్కడ ఏ ప్రాంతం అంటే మహాబలిపురం అండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆగస్టు 3 నుండి ఆగస్టు 12, 2025లో నిర్వహించనున్నారు. ఎక్కడ? తమిళనాడులోని మహాబలిపురంలో నిర్వహిస్తున్నారు అనమాట. ఎన్ని దేశాలు దీంట్లో పాల్గొంటున్నాయండి? 20 ఆసియా దేశాల నుండి వచ్చినటువంటి 150 మందికి పైగా సర్ఫర్లు షార్ట్ బోట్ విభాగాలు పోటీ పడినున్నారు. ఈ పోటీ 2026 ఏషియన్ గేమ్స్ జపాన్ లో పాల్గొనడానికి చివరి ఎంపిక పోటీగా పనిచేస్తుంది. అంటే ఈ పోటీలో గెలిస్తే డైరెక్ట్ గా జపాన్ లో పాల్గొచ్చు అనమాట. తమిళనాడు భారతదేశంలో సర్ఫింగ్ కు ఒక ప్రధాన కేంద్రంగా వెలుగులోనికి వస్తుంది. ఇండియా జట్టులోని 19 మంది సర్ఫర్లు సో మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు టోటల్ అంటే 12 మెంబర్స్ ఉన్నారు కదా. అందులో 8 మంది ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారంటే తమిళనాడు రాష్ట్రంకి చెందిన వాళ్ళు. ఓపెన్ విభాగాలలో విజేతలు. సో ఇందులో కనుక విజేతలుగా గెలిస్తే నవంబర్ 2025 సర్ఫ్ సిటీ ఎల్ సాల్వడారోస్ అలాస్ గ్లోబల్ ఫైనాన్స్ కు నేరుగా అర్హత పొందడం జరుగుతుంది. ఎవరు దీనికి మద్దతు ఇస్తున్నారు ఈ ఏషియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ కు అంటే తమిళనాడు క్రీడాభివృద్ధి సంస్థ మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 3.3 crore అనేటువంటిది దీనికి కేటాయించడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండిజినియస్లీ డెవలప్డ్ మల్టీ-స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ బీయింగ్ రీసెర్చ్ ఇన్ ఇండియా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. భారతదేశంలో స్వదేశీయంగా అభివృద్ధి చేస్తున్న బహుదశల మలేరియా టీకా పేరు ఏమిటి అంటే అడ్ఫాల్సిఫాక్స్. ఈ అడ్ఫాల్సిఫాక్స్ అనేది భారతదేశంలో స్వదేశీగా అంటే ఇండిజినియస్ గా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒక మొట్టమొదటి మలేరియా టీకా అండి. ఇది ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది అన్నమాట. ఇది అత్యంత ప్రాణాంతకమైనటువంటి మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం ఫాల్సిఫరం ను 2 దశల్లో లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఒకటి ప్రీ ఎరిథ్రోసిటిక్ అంటే లివర్ దశ, మరొకటి లింగ ప్రసరణ దశ. ఈ ద్విదశల లక్ష్యం ద్వారా వ్యాధిని తప్పించుకునే ప్రమాదాన్ని తగ్గిస్తూ దీర్ఘకాలిక రక్షణను అందించేటువంటి అవకాశం ఉంది. దేని ద్వారా? అడ్ఫాల్సిఫాక్స్ అనేటువంటి మలేరియా వ్యాక్సిన్ ద్వారా. ఇది ఎందులో భాగంగా అభివృద్ధి చేస్తున్నారంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ICMR భారత వైద్య పరిశోధన మండలి మరియు
జైవ సాంకేతిక శాఖ, జాతీయ రోగ నిరోధక సంస్థ DBT-NII మధ్య భాగస్వామ్యంతో ఇది రూపొందించబడింది. సో మన టార్గెట్ ఎంత? మలేరియా నిర్మూలన టార్గెట్ భారతదేశంలో అంటే 2030 నాటికి మలేరియా నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ టీకా ప్రభావవంతంగా దోహదపడేటువంటి అవకాశం ఎంతో ఉంది. Which tropical storm is currently affecting Vietnam and causing heavy rainfall across Thailand in July 2025? 2025 జూలైలో వియత్నాం మరియు థాయిలాండ్లో భారీ వర్షాలు కలిగిస్తున్నటువంటి ట్రాపికల్ తుఫాన్ పేరు ఏమిటి అంటే ట్రాపికల్ స్టార్మ్ విఫాండి. సో ఇది ఏ ప్రాంతంలో ఎక్కువగా ఎఫెక్ట్ కలిగిస్తోంది అంటే వియత్నాం మరియు థాయిలాండ్లో. ఇలాంటి క్వశ్చన్ మీకు జియోగ్రఫీలో అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. ఇది జస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, ట్రాపికల్ స్టార్మ్ విఫా. ఏ ప్రాంతం అంటే వియత్నాం మరియు థాయిలాండ్. హూ వన్ ద బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ అవార్డ్ అట్ ద ఫిస్ అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ సొసైటీ మ్యాజిక్ ఫెడరేషన్ ఇది వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ మ్యాజిక్ ఇన్ జూలై 2025. 2025 జూలైలో ఇటలీలో ఇటీవల ఇది ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ సొసైటీ మ్యాజిక్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ గా అవార్డును పొందిన వారు ఎవరు అంటే సుహానీ షా గారికి ఈ అవార్డును లభించడం జరిగింది. ఏ అవార్డు అంటే ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్. సో ఈ అవార్డ్స్ అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా ఎవరికి ఇస్తారంటే మాయాజాల కళాకారులకు గౌరవంగా ఇచ్చేటువంటి సూచిక అనమాట. ఈమె ఎవరు? సుహానీ షా ఈ గౌరవాన్ని పొందినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళా మెంటలిస్ట్ గా నిలిచారు. ఆమె ఏ రాష్ట్రంలో జన్మించారు అంటే ఉదయ్పూర్ మరియు రాజస్థాన్లో. 6 ఏళ్ల వయసులోనే తండ్రి ప్రోత్సాహంతో మాయాజాల ప్రదర్శనలు ప్రారంభించారు. సో ఆమె ఏ టీవీ షో పాల్గొనిందని ది ప్రాజెక్ట్ ఇక్కడ ఆస్ట్రేలియాలో. ఆ ప్రాజెక్ట్ ద్వారా ఆమెకి అంతర్జాతీయ గుర్తింపు అనేటువంటిది లభించడం జరిగింది. Which award was conferred upon Prime Minister నరేంద్ర మోదీ బై శ్రీలంక? శ్రీలంక ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి అందించిన పురస్కారం ఏమిటి? ఇది యాక్చువల్గా ఈ ఒక్క న్యూస్ అనేది ఏప్రిల్కి సంబంధించినది, కానీ చాలా ఇంపార్టెంట్. మనము ఇటీవల అన్ని మోదీ గారి అవార్డ్స్ని చెప్పుకున్నాం అనమాట, కానీ దీన్ని వదిలేసాం. సో అందుకోసమని అప్పుడు లేదు కాబట్టి ఛానల్ అప్పుడు చెప్పుకోలేదు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో అడగచ్చు, అందుకని నేను ఇక్కడ పెట్టడం జరిగింది. శ్రీలంక ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అందించిన పురస్కారం ఏమిటి అంటే శ్రీలంక మిత్ర విభూషణ్. ఇది శ్రీలంక ప్రభుత్వం విదేశీ నేతలకు అందించేటువంటి అత్యున్నత గౌరవం మరియు మొట్టమొదటిసారిగా భారత నేతకు ఇచ్చినటువంటి గౌరవం. సో ఇంతకు ముందు ఎవరికి ఇవ్వలేదు, ఫస్ట్ టైం ప్రధాని మోదీ నరేంద్ర గారికి శ్రీలంక అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ పురస్కారం భారత శ్రీలంక దేశాల మధ్య స్నేహ సంబంధం మరియు ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడంలో మోదీ గారి పాత్రను గుర్తించే విధంగా ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. Which Kerala based educational initiative received the recognition from UNESCO for enhancing collaborative learning and digital accessibility? భారతదేశంలో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి మరియు 15,000 పాఠశాలల మధ్య సహకార విద్యను ప్రోత్సహిస్తూ యునెస్కో గుర్తింపు పొందిన కేరళ రాష్ట్ర విద్యా కార్యక్రమం పేరు ఏమిటి అంటే కైట్ అండి. కైట్ అంటే కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ అనేది ఇటీవల యునెస్కో నుండి, సో యుఎన్ అని వస్తుంది కాబట్టి ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి గుర్తింపు పొందింది? ఏ ఇన్స్టిట్యూట్ నుంచి అంటే యునెస్కో నుంచి గుర్తింపు పొందింది. ఇది పాఠశాల విద్యను సాంకేతికంగా సమర్థవంతంగా మార్చడంలో కృషి చేస్తుంది. కొన్ని వీళ్ళవి ఇనిషియేటివ్స్ ఉన్నాయన్నమాట. ఏది అంటే స్కూల్ వికీ, ఇది ఒక ఇనిషియేటివ్. స్కూల్ వికీ ద్వారా 15,000కు పైగా పాఠశాలలు సహకారపూర్వకంగా కంటెంట్ అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యం అవుతాయన్నమాట. సో ఇది అంతర్జాతీయ ఆదర్శంగా గుర్తింపు పొందినటువంటి ఇనిషియేటివ్. ఏది? స్కూల్ వికీ ఇనిషియేటివ్. క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, ఇటీవల స్కూల్ వికీ ఇనిషియేటివ్ ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే కేరళ. ఇవి కాకుండా 2 మిలియన్ కంప్యూటర్లను ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అమలుతో విద్యను అందుబాటులో తీసుకురావడం
మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ పరిధిని బయట గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందించి విద్యా సమానత్వాన్ని మరింతగా మెరుగుపరచడంలో పాటించబడింది. సో ఈ యునెస్కో కైట్ సంస్థను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యను సాంకేతికంగా సమర్థవంతంగా మార్చడంలో కృషి చేసినందుకు గాను మరియు సహకార పరిశ్రమలు పెంచడంలో కూడా ఈ కైట్ అనేటువంటి ఇనిషియేటివ్ను యునెస్కో అనేటువంటిది ప్రశంసించడం జరిగింది. Which interstellar comet recently photographed by Indian astronomers in Ladakh is the third known interstellar object to pass through our solar system? ఇండియన్ ఖగోళ శాస్త్రవేత్తలు లదాఖ్లో ఫోటోలు తీసిన మరియు సౌరమండలంలోకి ప్రవేశించిన మూడవ ఇంటర్స్టెల్లార్ పేరు ఏమిటి? మనం మీకు గుర్తుంటే లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ లో ఈ 3i అట్లాస్ ను ఎక్కడ కనుక్కున్నారు అని క్వశ్చన్ చదువుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఈ 3i అట్లాస్ కి ఫోటోస్ ఎవరు తీశారు అని అర్థం. ఎవరు తీశారండి? ఇండియా తీసిందండి. ఎప్పుడు ఈ యాక్చువల్గా మొదట దీన్ని గుర్తించి చెప్పుకున్నాం కదా, చిలీలోని అట్లాస్ అనేటువంటి టెలిస్కోప్ అనేటువంటిది దీన్ని గుర్తించడం జరిగింది. అనంతరం లదాఖ్లోని హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ మరియు ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ హాన్లేలో భారత ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని విజయవంతంగా చిత్రీకరించారు. ఈ కామెట్లు సౌర మండలానికి బయట నుండి వస్తుండడం వల్ల ఇవి అంతరిక్షంలోని ఇతర ప్రాంతాలపై సమాచారాన్ని తీసుకువచ్చేటువంటి శకలాలుగా భావిస్తున్నాయి. కాబట్టి రీసెంట్ గా దీన్ని ఫోటోస్ తీయడం జరిగింది. ఎక్కడ అంటే లదాఖ్లోని హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ మరియు ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ. సో ఇవి 1 లైనర్ క్వశ్చన్స్ క్విక్ గా చూసేద్దాం. ఇంటర్నేషనల్ చెస్ డే సెలబ్రేటెడ్ ఆన్ 20th July. ఇంటర్నేషనల్ చెస్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 20th July జరుపుకుంటాం. Neetu Chandra and Kranti Prakash Jha were appointed by the Election Commission of India as a స్వీప్. ఎవరెవరిని? నీతూ చంద్రాను మరియు క్రాంతి ప్రకాష్ జాను ఎలక్షన్ కమిషన్ స్వీప్ ఐకాన్స్ గా ప్రకటించింది. స్వీప్ ఐకాన్స్ అంటే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. India ranks 6th in 57th International Chemistry Olympiad held in Dubai, UAE. సో ఇండియాకి 6th పొజిషన్ వచ్చిందండి. ఎందులో అంటే 57th ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో. ఇది ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో జరిగింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో. మురళి శశిధరన్ won the gold medal in the men's long jump. ఎన్ని మీటర్స్ అంటే 7.75 meters at the meeting Mida Cidade dos Desperanço in 2025 in మైమా, పోర్చుగల్. సో పోర్చుగల్లో జరిగింది. ఇందులో మురళి శ్రీశేఖరన్కి గోల్డ్ మెడల్ అనేటువంటిది వచ్చింది. సో ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్స్ ఇస్తే వాళ్ళ పేర్లు అడగడానికి అవకాశం ఉంది. The third G20 finance ministers and central bank governors meeting was recently held in Durban, KwaZulu-Natal, South Africa. ఇటీవల G20 ఫినాన్స్ మినిస్టర్స్ మరియు సెంట్రల్ బ్యాంక్స్ గవర్నర్ యొక్క మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే దర్బన్ లో జరిగిందండి. ఇది ఎక్కడ ఉంది అంటే సౌత్ ఆఫ్రికాలో ఉంది. The 56th International Film Festival of India is scheduled to be held in Goa, India from November 28th to 28th 2025. సో 56th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేటువంటిది భారతదేశంలో గోవా రాష్ట్రంలో కండక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు కండక్ట్ చేస్తున్నారు. ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హ్యాస్ అవార్డెడ్ ద hosting rights for the next 3 WTC finals to England and Wales Cricket Board. These finals will take place in 2027, 2028 మరియు 2031. ICC అంటే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేటువంటిది హోస్టింగ్ రైట్స్ ఇచ్చిందండి టెస్ట్ మ్యాచ్ జరగడానికి. ఎవరికి ఇచ్చిందంటే ఇంగ్లాండ్స్కి ఇచ్చింది మరియు వేల్స్ క్రికెట్ స్టేడియానికి క్రికెట్ బోర్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇవి ఎక్కువ ఎప్పుడు జరుగుతాయంటే 2027, 29 మరియు 31లో జరుగుతాయి. ఇఫ్కో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ఇట్స్ ఫస్ట్ ఓవర్సీస్ నానో ఫర్టిలైజర్ ప్లాంట్ ఇన్ బ్రెజిల్. ఇఫ్కో అనేటువంటిది తన మొదటి విదేశీ ప్లాంట్ నానో ఫర్టిలైజర్ ప్లాంట్ ని ఎక్కడ ఓపెన్ చేయబోతుంది అంటే బ్రెజిల్లో ఓపెన్ చేయబోతుంది. Sudarshan Patnaik, a renowned Indian sand artist, received the prestigious Fred Darrington Sand Master Award.
అంటే ఇసుకలో అది ఏమంటారు రూపాన్ని క్రియేట్ చేస్తారు కదా శాండ్ ఆర్టిస్ట్. అందులో శాండ్ ఆర్టిస్ట్ లో ఆరితేరినటువంటి సుదర్శన్ పట్నాయక్ గారికి ఫ్రెడ్ డారింగ్టన్ అవార్డ్ అనేటువంటిది రావడం జరిగింది. వరల్డ్ బ్రెయిన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ 22 జూలై. థీమ్ ఏంటి? బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్. వరల్డ్ బ్రెయిన్ డే ఎప్పుడు జరుపుకుంటాం మనం? 22 జూలై జరుపుకుంటాం. థీమ్ ఏంటి? బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్. నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఎవ్రీ ఇయర్ ఆన్ 22 జూలై. సో ఫ్లాగ్ అడాప్షన్ డే ఎప్పుడు అని జరుపుకుంటాము? 22 జూలై ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం. PM Narendra Modi will be guest of honor at the 60th Independence Day celebrations of Maldives on 22 July. సో మాల్దీవ్స్ లో జరగబోయేటువంటి 60th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కి మోదీ గారిని గెస్ట్ గా పిలవడం జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే 26 జూలైన జరగబోతోంది. ఇవి రివిజన్స్ క్వశ్చన్స్. ఆస్పిరేషన్ జిల్లా మినరల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ను జూలై 22లో ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే ఖనిజ మంత్రిత్వ శాఖ. 2025 జూలై 15న SCO విదేశాంగ మంత్రి మండలి సమావేశం ఎక్కడ జరిగింది అంటే తియాన్జిన్ చైనాలో జరిగిందండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదాలను పరిష్కరించేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటులో నాయకత్వం వహించిన కేంద్ర మంత్రి ఎవరు అంటే సిఆర్ పాటిల్ గారు. మనం చెప్పుకున్నాం కదా పోలవరం మరియు బనకచర్ల నీటి వివాదం, దానికి హెడ్ చేస్తారనమాట సిఆర్ పాటిల్ గారు. పోషణ్ అభియాన్ పథకం కింద అంగన్వాడీ కేంద్రాలు పోషణ మరియు ఆరోగ్య సమాచారాన్ని ట్రాక్ చేయడానికి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి నేషనల్ గవర్నెన్స్ డివిజన్ అభివృద్ధి చేసిన డిజిటల్ యాప్ పేరు ఏం పేరు అంటే పోషణ్ ట్రాకర్. రష్యాపై యూరోపియన్ యూనియన్ విధించిన 18వ ఆంక్షల ప్యాకేజీలో రష్యా యాజమాన్య సంబంధాల కారణంగా భారతదేశంలో మౌలిక సదుపాయాన్ని తొలిసారి లక్ష్యంగా చేసుకున్న యూరోపియన్ యూనియన్ ఏ భారతీయ రిఫైనరీపై ఆంక్షలు విధించింది అంటే నేను చదువుకున్నాం కదా నయారా ఎనర్జీ వడినార్ రిఫైనరీ. బహిర్గతం కాని ప్రవర్తన కారణంగా గోస్ట్ క్యాట్ అని పిలువబడే దాదాపు 20 సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వన్యప్రాణ సంరక్షణ కేంద్రంలో ప్రాజెక్ట్ చీతా కింద కనిపించిన సంక్షోభ స్థితిలో ఉన్నటువంటి అరణ్యజీవి ఏది అంటే కారకాల్. దీన్ని గోస్ట్ క్యాట్ అని కూడా పిలుస్తారు. కేరళలోని IIIT కొట్టాయంలో 450 మంది మైనార్టీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి నైపుణ్య శిక్షణ మరియు మహిళా ఆధునికత అభివృద్ధి ప్రాజెక్టును ఏ ప్రభుత్వం కార్యక్రమం కింద ప్రారంభించాలంటే ప్రధానమంత్రి వికాస్. వాయు నాణ్యత మరియు శక్తి సమర్థత ఆధారంగా మార్గ ప్రణాళిక కోసం IIT ఖరగ్పూర్ అభివృద్ధి చేసినటువంటి వెబ్ యాప్. IITs న్యూస్ లో ఉంటే చాలా ఇంపార్టెంట్ అనేది. IITs కి సంబంధించిన ఏ న్యూస్ అయినా ఇంపార్టెంట్. ఆ యాప్ పేరు ఏం పేరు అంటే డ్రమ్ డైనమిక్ రూట్ ప్లానింగ్ ఫర్ అర్బన్ గ్రీన్ మొబిలిటీ. సమగ్ర అభివృద్ధి కోసం 20 లక్షల గిరిజన కార్యాచరణ సిబ్బంది మరియు గ్రామస్థాయి నాయకులను శిక్షణ ఇవ్వడానికి బెంగళూరులో మొదటి ప్రాంతీయ ప్రాసెస్ ల్యాబ్ ప్రారంభించిన కార్యక్రమం ఏంటి అంటే ఆది కర్మయోగి అభియాన్. సో ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ ఫోక్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా అనేటువంటిది పెట్టడం జరుగుతుందండి. సో ఒకసారి చూసుకోండి. హిమాచల్ ప్రదేశ్లో ఏ ఫోక్ డ్యాన్స్ ఉన్నాయంటే కినౌరి, థోడా, జోరా, జాలి, చర్హి, ధామన్, छपेली, मानसून, टांगी, चंबा, थाली, जिहांतिया, दाफ, स्टिक, డాఫ్. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఎవరికైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఏది స్టాటిక్ జీకే అనేటువంటివి వాళ్ళు ఒకసారి చూసుకోండి దీన్ని. అది ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఘంట మరాదల, ఉతం ఖిడల్, మోహినియాట్టం, కుమ్మి, సిద్ధి, మాధురి, చడ్డీ, విలాసిని నాట్యం, భమ్నకల్పం, వీరనాట్యం, డప్పు, తప్పేట గుళ్ళు, లంబాడి, ధింస, కోలాటం, బుట్ట బొమ్మలు మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి లిస్ట్ ఆఫ్ ఫోక్ డాన్సెస్ అండి ఇవి. సో కర్ణాటకలో అయితే యక్షగాన, కుట్టాలి, సుగ్గి, కునీథ, కర్ఘ, లంబి. గోవాలో అయితే ఫుగ్ది, ధాలో, కున్బి, ధాంగర్, మండి, జగోర్, ఖోల్, ధాకిని, తరాంగమేల్, షిగ్మో,
గోరే, మాదిని, సమయాయి, నృత్య, జాకర్, రన్మేలే, అమాయి, నృత్య, తోన్యా, మేల్. తెలంగాణలో అయితే పేరిని, శివతాండవం, అదేవిధంగా కీసా, బడి. కేరళలో అయితే ఒట్టం, తులకులాల్, కై కొట్టకీలాలి, తపాటి కాలి, కాలి అట్టం. తమిళనాడు అయితే కరాగం, కూమి, కోలాటం, కవడి. సో మన సౌత్ ఇండియన్ స్టేట్స్ కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ ఇవి. సో ఫోక్ డాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో లంబాడి ఫోక్ డాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ద ఉమెన్. సో లంబాడి ఫోక్ డాన్స్ అనేది మహిళల ద్వారా ఏమంటారు పర్ఫామ్ చేయడం జరుగుతుంది అనమాట. ఏ ట్రైబ్స్ అంటే సెనగలీస్ మరియు బంజారా ట్రైబ్స్ అనేటువంటిది ఈ లంబాడి ఫోక్ డాన్స్ని ఏమంటారు పర్ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీర నాట్యం అనేటువంటిది ఓల్డెస్ట్ ఫోక్ డాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. సో ఏ ఫోక్ డాన్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఓల్డెస్ట్ ఫోక్ డాన్స్ అంటే వీర నాట్యం. ఎవరు పర్ఫామ్ చేస్తారంటే పురుషులు దీన్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది వీరముష్టి కమ్యూనిటీకి చెందినటువంటిది. ఇక్కడ అంటే సైవైట్ టెంపుల్స్ ఆఫ్ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో అంటే సైవైట్ టెంపుల్స్ ఆఫ్ కర్నూల్, అనంతపూర్, ఖమ్మం డిస్ట్రిక్ట్స్ అనమాట. తప్పేట గుండు అంటే ఇది ఇంకొక పాపులర్ ఫోక్ డ్యాన్స్ అండి. ఇది నార్థన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఎక్కడ అంటే శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం. దీన్ని యాదవ కమ్యూనిటీ వాళ్ళు పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఎవరికంటే గంగమ్మ వారికి వారి ముందు పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఫోక్ డ్యాన్సెస్ ఇంకా ఉన్నాయండి. బుట్ట బొమ్మలు, వీరనాట్యం, అదేవిధంగా కోలాటం, తప్పేట గుండ్లు, చిరాతల భజన ఆడే కాంబినేషన్ ఆఫ్ డ్యాన్స్, మ్యూజిక్ అన్నీ ఉంటాయి. సో ఇదండి స్టాండర్డ్ జీకేలో వచ్చినటువంటి ఫోక్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. విచ్ నేవల్ ఎక్సర్సైజ్ మార్క్స్ ద 32nd ఎడిషన్ ఆఫ్ ఇండియా శ్రీనగర్ మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇన్ 2025. 2025లో భారత్ సింగపూర్ నౌకా సహకారానికి సంబంధించిన 32వ ఎడిషన్ ఈ నౌకా విన్యాసము. మీరు ఆన్సర్ తెలిస్తే రాయండి. ఒకవేళ రాయకపోతే మొన్నటి కరెంట్ అఫైర్స్ని రిఫర్ చేసి రాయడానికి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదేనండి ఇవాళ కరెంట్ అఫైర్స్. సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.